ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ప్రజల విఘ్నతకు పరీక్ష పెడుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజల బలహీనతలను ఔపోసన పట్టిన ఆయన అందుకు తగ్గట్టుగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ పనిలో పనిగా ఆ ప్రజలకే పరీక్ష పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగానే అడుగులు వేస్తున్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన అతను కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని కులం మతం ప్రాతిపదికన సొంత ఓటు బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో పరిపాలించి 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ తను ఎంచుకున్న మార్గాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు. అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న తన్ను ముఖ్యమంత్రిని చేసిన ప్రజల బలహీనతలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల ఆ బలహీనతలనే నమ్ముకున్నారు. అర్ధ సత్యాలు అసత్యాలతో ప్రజలను కులాలు మతాలు ప్రాంతాల వారీగా విడదీసి అధికారంలోకి వచ్చిన తాను మళ్ళీ అదే బాటలో అధికారంలోకి రాకపోతానా అని ఇప్పుడు నమ్ముతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన చర్యలను ఎవరు ఎంతగా విమర్శించినా 40% ఓట్లు పొందగలిగిన తాను ప్రజలను మరింతగా విడదీయగలిగితే 2029లో తిరిగి అధికారంలోకి రాకపోతానా అన్న ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోంది. సంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు గతంలో చేసిన తప్పులను సమీక్షించుకొని అటువంటి తప్పులు పునరావృతం కానివ్వబోమని భరోసా కల్పిస్తూ ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనడానికి ప్రయత్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2 నెలలు మాత్రమే మౌనంగా ఉండి ఆ తర్వాత ప్రజలను విడగొట్టే విధానం అమలు ప్రారంభించారు. ఇప్పుడు కొత్తగా నరుకుతాం చంపుతామని రప్పా నినాదాన్ని అందుకొని ప్రజలను కూడా భయపెట్టడానికి వెనుకాడడం లేదు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడానికి మొదటి నుంచి విముఖంగా ఉన్న ఆయన ఇప్పుడు తాజాగా మావిగన్ అంటూ సరికొత్త పలవి అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎజెండా కూడా మావిగన్ అని కొండ బద్దలు కొట్టారు. మావిగన్ అనే పేరే ఎబ్బెట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అదే పాట పాడడమే కాకుండా అమరావతి కావాలనుకునేవారు తెలుగుదేశం పార్టీకి, మావిగన్ కావాలనుకునేవారు వైసీపీకి ఓటు వేస్తారని ప్రకటించారు. సంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఇలాంటి ప్రకటనలు చేయరు. పద్ధతి పాడు లేకుండా మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా ప్రధాన రహదారి వెంట రాజధానిని ఏర్పాటు చేయడం ఏంటి? రహదారి పక్కన దాబాలున్నట్టుగా ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయా అని విఘ్నులు ఈసడించుకుంటున్న విషయం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మావిగన్ను ఎన్నికల ఎజెండాగా ప్రకటించారంటే అది సాహసమో దుస్సాహసమో తెలియని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధానిని నిర్మించుకోవడం కంటే కులం మతం ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్టుంది. ఈ నమ్మకంతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిగా ప్రకటించబడిన అమరావతిలో నిర్మాణాలు నిలిపివేసి 3 రాజధానులు అని ప్రకటించారు. అంతకుముందు అమరావతికి వ్యతిరేకంగా చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మి తనకు అధికారం కట్టబెట్టారన్న ధీమాతో ఇప్పుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ కేంద్రం పార్లమెంట్లో చట్టం చేసిన ఖాతరు చేయకుండా మావిగన్ అనే ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు అంచనాలకు అందవు, అడుగడుగున వంచన ఉంటుంది. ప్రజల విషయం తెలుసుకునే లోపే ఆయన మరో అస్త్రాన్ని జనం మీద కుదులుతారు. 2019 వరకు అమరావతిపై చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడంతో జగన్మోహన్ రెడ్డిలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు తత్వం బోధపడింది. ఈ కారణంగానే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వైసీపీని తుక్కుగా ఓడించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలోకి పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. అక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఉత్తరాంధ్ర ప్రజలు సహజంగానే ఈ పరిణామాల పట్ల సంతోషంగా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు విశాఖను కూడా కాదని మావిగన్ పేరిట రాజధాని ఏర్పాటవుతుందని జగన్ ప్రకటించడంలోని ఆంతర్యం వైసీపీ నాయకులకే అంతుపట్టడం లేదు.